100 కోట్ల షేర్ 100 కోట్ల షేర్ ఉన్నారు కదా, ఫస్ట్ డే చూపిస్తాం 100 కోట్ల షేర్ తోటి. హలో బ్రోస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఏం రోజో తెలుసు కదా, మన ఓజీ డే. సో నేను సినిమాకి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. సో మాకు ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 8 అవుతుంది. ఇప్పుడే లేసాను నేను, ఇంకా ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా సినిమాకి బయలుదేరాలి డైరెక్ట్గా. సో యాక్చువల్గా నా షో వచ్చి ఆఫ్టర్నూన్ 1:30కి అనమాట. 24th ఈరోజు మాకు డేటు. 24th ఆఫ్టర్నూన్ 1:30 అంటే ఇండియాలో 25th మార్నింగ్ 12 AM అనమాట, అంటే మిడ్ నైట్ వాళ్ళకి. సో యాక్చువల్గా అక్కడ ఫస్ట్ షో ఏదైతే పడుతుందో ఇక్కడ కూడా అదే పడుతుంది, ప్రీమియర్ షో, ఫ్యాన్ షో అనమాట. టికెట్ కూడా ఆల్మోస్ట్ నాకు అరౌండ్ $25కి వచ్చింది, అంటే 2500 అరౌండ్. సో అది గైస్, సో నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్. పవన్ కళ్యాణ్ని స్క్రీన్ మీద మాస్గా చూసి ఆల్మోస్ట్ 5 years కన్నా ఎక్కువ అయిపోతుంది. సో అలాంటి కొంచెం మంచి లుక్స్, నేను సీరియస్ చెప్తున్నా, ఈ బ్లాక్ అవుట్ఫిట్ వేసుకొచ్చాడు కదా పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్లో కానీ ఎక్కడన్నా. సో అలాంటి అవుట్ఫిట్స్ చూసి ఆల్మోస్ట్ 10 years అయిపోతుంది, 5 years కూడా కాదు. సో సూపర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు అయితే ట్రైలర్లో, టీజర్లో. సో దర్శించుకోవాలి కదా మరి. సో అందుకైతే వెళ్ళిపోతున్నాయి. థియేటర్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 12 కంతా వచ్చేయమన్నారు, ఎందుకంటే 12 నుంచి 1:30 వరకు ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయంట భయ్య. సెలబ్రేషన్స్ అంటే బయటే చిన్న డీజే లా ఉంటుందంట, అండ్ బయట టెంకాయలు కూడా కొడుతున్నారు, పాలాభిషేకాలు, ఫ్లెక్సీలు అన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా కొంచెం మంచిగా ఎంజాయ్ చేసి సినిమా సూపర్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తున్నాను నేనైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్వాగ్ కానీ, ఆయన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అందరు హీరోలు ఒకలా ఉంటే ఆయన వే ఆఫ్ స్టైలే డిఫరెంట్. ఆయన 20sలోనే నీకు ఆ హుడీ స్టైల్ కానీ, హుడీస్ వేసి టీషర్ట్ స్టైల్ కానీ, టీషర్ట్ మీద షర్ట్ వేసి మళ్ళీ దాని మీద ఇంకొక షర్ట్ వేసే స్టైల్ కానీ, చాలా అయితే నేర్చుకున్నాము ఆయన సినిమాల నుంచి, ఆయన క్యారెక్టర్ నుంచి. సో సినిమాకి అయితే స్టార్ట్ అయిపోతాం గాయస్. స్టార్ట్ అయిపోయి మనం అయితే వెళ్తా దారిలో డిస్కస్ చేసుకుందాం. సినిమా అయిపోయిన తర్వాత సినిమా ఎలా ఉంది అనేది కూడా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, సినిమా బాగుంది అంటే బాగుంది అనే చెప్తాను, బాగాలేదంటే బాగాలేదనే చెప్తాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫీల్ అవ్వద్దండి. సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, దానికి ఏం చేయలేం కదా. సరే గాయస్, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, ఓకేనా. సో సినిమాకి అయితే స్టార్ట్ అయిపోయినా గాయస్. ఆల్మోస్ట్ నాకు అరౌండ్ 25 to 30 miles ఉంటుంది ఈ థియేటర్కి, ఇంటి దగ్గర నుంచి. సో అరౌండ్ 1.5 hour పడుతుంది అనమాట సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళేసరికి. సో యాక్చువల్గా నాకు ఇంకొక షాక్ న్యూస్ అయితే తెలిసిందనమాట. ఏంటంటే డివివి వాళ్ళు వచ్చి కొత్తగా ఏదో పోస్ట్ వదిలారు. సో దాంట్లో ఇప్పుడు ఎల్సీయూ లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లాగా మన సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లాగా కూడా ఏదో పోస్ట్ అయితే వదిలారు. నేను దాని చూసి షాక్ అయ్యా. అంటే సాహో మూవీ గురించి దీంట్లో ఏదో ఉంటుందని చెప్పి. సో థియేటర్కి అయితే వెళ్ళిన తర్వాత దాన్ని అక్కడ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో చూసి జాగ్రత్తగా విని మాట్లాడుకోవాలి. సో థియేటర్కి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడ బయట నీకు అంత జనాభా కనిపించట్లేదు, కానీ లోపల మాత్రం ఫుల్ హడావిడి ఉంటుంది. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి పవన్ కళ్యాణ్ సాంగ్స్ అంతా ప్లే చేస్తుంటారు. యాక్చువల్గా బయట ఎక్కువ జనాలు ఎందుకు లేరు అంటే నేను 1 hour ముందు వచ్చేసాను అనమాట. యాక్చువల్గా బయటే ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ పెట్టి టెంకాయలు కొట్టి పాలాభిషేకాలు చేసి ఇవన్నీ ఇప్పుడే చేస్తారనమాట. మీకు కనిపించట్లేదు కానీ నాకు లోపల వాళ్ళు కనిపిస్తున్నారు. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అయితే నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి, మీరు షాక్ అయిపోతారు అనమాట.
హలో గాయస్, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. సినిమా పగిలిపోయింది, అసలు శవాలు లేసాయి. ఫస్ట్ హాఫ్ అసలు ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది భయ్య, నిజంగా నేను ఇంతవరకు ఏ సినిమాలో చూడలేదు, అంత బాగుంది. సో మనల్ని కూడా అడిగేద్దాం, బ్రో ఎట్లుంది ఫస్ట్ హాఫ్? ర్యాంపేజ్ అది ఎట్లుంది మా ఫస్ట్ హాఫ్? 100 కోట్ల షేరు అన్నాడు కదా, ఫస్ట్ డే చూపిస్తాం 100 కోట్ల షేర్ తోటి. అది మామ నువ్వు చెప్పు, ఎలా ఉంది? చాలా బాగుంది. లైక్ ఆ డిఓపి గానీ, కట్ సీన్స్ గానీ చాలా బాగున్నాయి. సమురాయిని బాగా చూపించారు, నరకడం మాత్రం బ్లడ్ బాత్, ఫ్రీకింగ్ బ్లడ్ బాత్. అది బ్రో. సో ఫస్ట్ హాఫ్ అయితే ఇది. సో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మొత్తం సినిమా గురించి అయితే మాట్లాడేసుకుందాం, ఓకేనా? సో అది గాయస్ ఈరోజు జరిగింది అయితే. సో ఈరోజు నేను చికాగోలో అన్ని మూవీస్తో పోలిస్తే నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 year 2 years అయిపోతుంది. అన్ని మూవీస్తో పోలిస్తే నాకు ఈ మూవీకి ఇచ్చినంత హైప్ కానీ, ఈ మూవీకి చేసినట్టు సెలబ్రేషన్స్ కానీ ఏ మూవీకి అయితే చేయలేదు. అండ్ ఐఎమ్ సో సాటిస్ఫైడ్. నా $25 టికెట్కి కానీ, ఫ్యాన్స్కి కానీ, ఎక్స్పెక్టేషన్స్కి కానీ అన్నిటికీ మ్యాచ్ అయింది. సినిమా అయితే సూపర్ ఉంది భయ్య. నిజంగా పవన్ కళ్యాణ్ని ఎలా చూపించాలి, ఇలా మేము చూడాలి అన్నట్టే సుజీత్ గారు చూపించారు. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. అండ్ దీని గురించే ఒక రివ్యూ అయితే చేసినాను, వెళ్ళి చూడండి. అండ్ దాని తర్వాత అయితే నెక్స్ట్ మనము ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ కాంతారా October 1st రిలీజ్ అవుతుంది ఇక్కడ ఇండియాలో, October 2nd. సో దానికి కూడా వ్లాగ్ అయితే చేస్తాను. సో ఎవరికైతే ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేసి, లైక్ చేసి, అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.